వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఫ్రెండ్స్ అందరూ కలిసి పెనుగంచిపోలు ట్రిప్ ప్లాన్ చేశారనమాట. నైట్ టైం అయితే 2 అవుతుంది. ఇప్పుడైతే వ్యాన్ వచ్చేసింది. మమ్మీ వాళ్ళు అయితే ఇక్కడే రెడీ అయిపోయారు. మేమైతే అక్కడికి వెళ్ళిన తర్వాత రెడీ అవుదామని ఇగొండిలో ఉన్నాము. అందరిని వెళ్ళి ఒక రౌండ్ వేసేసి వద్దానండి. ఇక్కడైతే ఒకటి నిద్రపోతుంది. ఇక్కడ వచ్చి మా మమ్మీ వాళ్ళు రెడీ అయిపోయారు. ఇంకా ఒకళ్ళు మిస్సింగ్ అనమాట. ఒక ఫ్రెండ్ అయితే పాపం మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ ఒకళ్ళు రావట్లేదు, ఫీవర్. ఇప్పుడైతే బయటకు వెళ్ళిపోదాం మనం. అదిగోండి వ్యాన్ అయితే అక్కడ ఉంది. మనం ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలి. అక్కడైతే అందరు రెడీగా ఉన్నారు. ఒక ఫ్రెండ్ అయితే రావట్లేదు అన్నాం కదా, ఇంకో ఫ్రెండ్ కోసం అయితే వెయిటింగ్. మా డాడీ ఏమొచ్చి అక్కడ కూర్చొని ఉన్నాడు. ఇదిగోండి అందరు ఇక్కడ ఉన్నారనమాట. మా పిల్లల గ్యాంగ్ అయితే చూసేద్దాం. ఇదైతే పొట్టేలు అనమాట. తీస్తా. ఇదైతే వ్యాన్. ఇదిగోండి ఇక్కడ ఇద్దరు ఉన్నారు. హాయ్. ఇంకా ఉంటారన్నమాట. అండ్ ఇప్పుడు బయటకు వెళ్ళి మనం చూద్దాం అనమాట. ఇక్కడైతే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్, మా డాడీ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇదైతే ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. లైట్ సెట్టింగ్ అయితే సూపర్ ఉందన్నమాట. మా ఫ్రెండ్స్ అందరూ ఇంకా పాటలు పెట్టి నైట్ అంతా స్లీప్ లేదు, ఏం లేదు, ఫుల్ డ్యాన్స్ లేదు, ఫుల్ సాంగ్స్ పెట్టి ఎంజాయ్ చేద్దాం అంటున్నారు. చూడాలి. డ్రైవర్ సీట్. ఇక్కడైతే గ్రేప్స్ ఉన్నాయి, కావాలా గైస్? అలాగా ఇందాక నిద్రపోయేవాడు ఇప్పుడు లేచాడు. వచ్చి రెడీ అయ్యి రండి మా అంటే ఆ గొండికేసి అక్కడ నుంచి ఉన్నారు. ఏంటో ఎందుకో మరి. మా బాబాయ్ పిన్ని వచ్చేసారు. అదిగండి మా పిన్ని. మా అత్త, మా మమ్మీ. ఇదిగోండి మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్. మమ్మీ హాయ్ చెప్పు. అదిగోండి ఇంకో ఫ్రెండ్. అందరూ ఇల్లు చూసారా గైస్? అందరూ ఒకేలాంటి శారీస్ కట్టారు. మేమైతే ఇప్పుడే స్టార్ట్ అయ్యామన్నమాట. చిన్నగా వర్షం పడుతుంది. బ్యాక్ సీట్ లో కూర్చున్నాం. ఇక్కడ ఏమొచ్చి బ్యాక్ సీట్ లో ఇద్దరు డాడీస్, ఇద్దరు డాక్టర్స్. డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అండ్ డాడీస్ కూర్చున్నాం అనమాట. మనం అయితే ఇప్పుడే విజయవాడ అక్కడ అమ్మవారి కొండ కనపడుతుంది కదా, అయితే క్రాస్ చేస్తాం. ఇది కొంచెం అంబేద్కర్ బొమ్మ కనపడుతుంది. చుట్టూ ఇదిగోండి గైస్ మన విజయవాడ కృష్ణా నది. బ్రిడ్జ్ చూసారా? నైట్ టైంలో లైటింగ్స్ లో భలే ఉంది కదా. కృష్ణా నది కూడా చాలా వేవీగా. విజయవాడ గుడి. గైస్ మేమైతే ఇప్పుడు వచ్చేసి రీచ్ అయిపోయాము. రూమ్స్ తీసుకొని ఫ్రెష్ అప్ కూడా అయిపోయాము అనమాట. ఇప్పుడైతే టెంపుల్ స్టార్ట్ అయిపోయాము. మా మమ్మీ వాళ్ళు అయితే కుండలు కొనుక్కొని కుండలు టెస్ట్ చేయడానికి వెళ్ళారనమాట. ఇవన్నీ కుండలు అంటే అవి మళ్ళీ పగిలిపోతే ఇదవుతుందని వాటర్ వేస్తే తెలుస్తుంది కదా పగిలినా లేదా, అది చూసుకోవడానికి వెళ్ళారు. ఊరినే మనం వండకపోయినా వండినట్టు కట్ట ఫీయడానికి ఏదో అలా గిన్నె పట్టుకొని అలా అనేసి. నిజంగా అయితే నేను కాదు గైస్ వండింది, మా మమ్మీయే. పోదిస్తున్నాం అన్నమాట. గుడి దగ్గర స్టార్ట్ అయిపోయాం. మా పొట్టేది
మనం గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. మా పొట్టేలు అయితే పరిగెడుతుంది గైస్. పొంగలలో అక్కడెక్కడ ఉంటే ఇది మాత్రం ఫస్ట్ వెళ్ళిపోతుంది. నేను వెనకాల మేము రన్నింగ్ రేస్ చేస్తాం. చూడు మళ్ళీ అయిపోయింది. మా పొట్టేలు రన్నింగ్ రేస్ లో పోయినట్టు పోయింది కదా. అదిగోండి గైస్, మా పొట్టేలు సార్ అక్కడికి వెళ్ళిపోయింది. మా వాళ్ళు ఇంకా ఇక్కడ ఉన్నారు, అదేమో అక్కడికి వెళ్ళిపోతుంది. మా డాడీ దాన్ని హ్యాండిల్ చేస్తున్నారు అనమాట. మా పొట్టేలు దగ్గరికి వచ్చేసాం. మళ్ళీ రన్నింగ్ రేస్. ఫోన్లు అయితే లోపలికి ఎలా చేయరు, అక్కడ పెట్టేసి వెళ్ళిపోవాలి. గుడి చుట్టూరు రౌండ్ వేయడానికి తీసుకెళ్తున్నారు అనమాట. అనేది నిండా ఉన్నాయి గైస్. మాదైతే దర్శనం అయిపోయింది, డ్రెస్ చేంజింగ్ అయిపోయింది. ఇంకా వంట అవుతుంది, ఒక రౌండ్ వేస్తుందా అని. ఇట్లా వస్తే కృష్ణా నది మొత్తం ఉన్నాయి. పోలీసులు అయితే దిగనీయట్లేదు అనమాట. ఇక్కడ దాకా రాణిస్తున్నారు. ఇక్కడ నుండి కూడా అక్కడ దాకా కూడా వెళ్ళనీయట్లేదు. అంత ఉద్ధృత అంటే అంత ఫోర్స్లో వస్తున్నాయి అనమాట వాటర్. అలా ఉంది. మేము ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చాము, అలా వెళ్ళి ఆడుకుందాం. పోయినసారి వచ్చినప్పుడు వాటర్ లేవు, ఈసారి వాటర్ ఫుల్ ఉంటాయి అనుకున్నాం. 7 వాటర్ ఫుల్గా ఉన్నా నో స్విమ్మింగ్ నో అలో అని చెప్పి ఒక బ్యానర్ కట్టేసి వదిలేస్తున్నారు. మేమైతే వేరే రోడ్లో నుండి వచ్చామన్నమాట. ఇక్కడ దాకా రాణిస్తున్నారు ఆ రోడ్లో అయినా. ఓకే గైస్, తర్వాత రూమ్ దగ్గర కలుసుకుందాం. మా పిన్ని వాళ్ళు మేము అందరం వచ్చాం. అక్కడేమొచ్చి మా డాడీ వాళ్ళు వంట దగ్గర కష్టపడుతుంటే వీళ్ళేమొచ్చి ఇట్లా వచ్చారు.
చూసారా గైస్, నేను మా డాడీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను. మీ డాడీ వండుతున్నాడా, వంట ఆయన వండుతున్నాడని చెబుతున్నారు. ఇక్కడ గుడి దగ్గర అయితే మేము ఐస్ క్రీమ్ తింటా అలా ఒక రౌండ్కి వచ్చాము కదా. అయితే ఇక్కడ మిర్రర్ షాప్ ఉందన్నమాట. మొత్తం షెల్ఫ్స్ తో ఉంది. మొత్తం చూపిస్తాను. ఇక్కడైతే కలెక్షన్ అంతా ఉంది. ఇదిగోండి, ఇవైతే ఎక్వైరింగ్ లో వేసుకోవడానికి కూడా ఉన్నాయి. వేసుకోవచ్చా? డెకరేటివ్ ఐటమ్స్, మిర్రర్స్, చాలా వరకు మిర్రర్స్ ఉన్నాయి. పికాక్స్ ఉన్నాయి. డోర్ సైడ్ డెకరేషన్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి అన్నమాట కలెక్షన్. మీరు ఎప్పుడైనా పెనుగంచిపోలు వస్తే చూడండి. ఇక్కడైతే డోర్స్ క్లోజ్ చేస్తారనమాట, హెవీ వాటర్ ఫ్లో ఉందని. ఇక్కడ టెడ్డీ బేర్స్, రింగ్స్, రింగ్స్ కూడా బాగున్నాయి కలెక్షన్. ఇవన్నీ టాయ్స్ అనమాట. ఇదిగోండి చూసారా వాటర్ ఎంత వచ్చేసాయో. ఇందాక మనం అక్కడ నుంచి చూసాం, ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తాం అండి. ఇక్కడైతే షెల్స్ ఉన్నాయి కదా. మళ్ళీ ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్. ఇక్కడ కూడా ఉన్నాయి బ్యాక్ ప్యాక్స్, హ్యాండ్ బ్యాగ్స్, చిన్నపిల్లలకి మొత్తం బ్యాంగిల్స్, టాయ్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట.